హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి ఇమ్యూనిటీ బూస్టర్స్. వీటి వలన ఉపయోగాలు ఏంటంటే, ఈ వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి కదా ఇప్పుడు. ఇవి మార్నింగ్ లేవగానే ఉదయం పూట టీ కాఫీలు తాగటం వలన, అలానే అన్‌హెల్తీ ఫుడ్డు, జంక్ ఫుడ్ తీసుకోవడం వలన మనలో చాలా మార్పులు వస్తున్నాయి బాడీలో. అలా కాకుండా ఈ హెల్తీ డ్రింక్స్‌ని ట్రై చేయండి. మనం మార్నింగ్ బావుంటే నైట్ మట్టుకి చాలా ఉల్లాసంగా ఉంటాము. అలా చేయాలి అంటే మనం లైఫ్ స్టైల్‌లో కొంత మార్పనేది చేసుకోవాలి. ఫస్ట్ డ్రింక్ వచ్చేసి కీరా జ్యూస్ అండి. దీని వలన ఉపయోగాలు ఏంటంటే, ఈ కీరా తీసుకోవడం వలన ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే పోతుంది. అలానే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. దీన్ని మార్నింగ్ తీసుకోవడం వలన బెనిఫిట్ అనేది కొంచెం ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఈ కీరా జ్యూస్ తాగటం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. అలాగే డే మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటాము. ఈ టీ, కాఫీలు వీటిలో షుగర్ ఉండటం వలన మనలో కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ఈ మధ్య కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని కొంచెం ప్రోటీన్ ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. మనం కూడా మారాలి కదా! ఎవరో వచ్చి చెప్పేదాకా ఉండే కంటే మన లైఫ్ స్టైల్ మనమే మార్చుకోవాలి. మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మనమే మార్చుకోవాలి. అలాంటప్పుడే మనకి ఆరోగ్య జీవనశైలి అనేది ఏర్పడుతుంది. వీటిని ఇలా తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకుందాం. కొంచెం వాటర్ సరిపోతుంది. కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వాటరే పోసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ చేసుకున్నాక స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకోవడం వలన చర్మకాంతి అనేది కూడా పెరుగుతుంది. యాక్నే ప్రాబ్లం కూడా తగ్గుతుంది. తాగే ముందు ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తాగితే మంచి హెల్తీ డ్రింక్ అనేది తయారైపోతుంది. కీరా అనేది లో క్యాలరీ ఫుడ్ కాబట్టి ఏ వయసు వారైనా దీన్ని తీసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు కీరా తీసుకోవడానికి. అలానే కీరాతో చాలా రకాల సలాడ్స్ చేసుకోవచ్చు. ముందు సలాడ్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. కానీ ఈ డ్రింక్‌ని మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ డ్రింక్ వచ్చేసి చియా సీడ్స్ వాటర్. ఈ చియా సీడ్స్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఈ చియా వాటర్ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. మనలో కొంతమందికి వీటి గురించి తెలీదు. ఇవి సబ్జా గింజలు ఒకలానే ఉంటాయి. కానీ వీటిలో చాలా డిఫరెంట్ ఉంటుంది. సబ్జా గింజలనేది ఇలా బ్లాక్ కలర్‌లో మొత్తం బ్లాక్‌గా ఉంటాయి. ఈ చియా సీడ్స్ అలా కాదు. 2 నానబెడితే ఒకేలాగా ఉబ్బుట్టం అలాంటివి ఉంటాయి. కానీ ఇవి 2 చాలా డిఫరెంటు. చియా సీడ్స్ ఏంటంటే ఇలా వైటు, బ్లాకు ఇలా యాష్ కలర్‌లో ఓవెల్ షేప్‌లో ఉంటాయి. చూసుకొని తీసుకోవాలి. ఈ చియా సీడ్స్ అనేది ఒక స్పూన్ తీసుకొని గ్లాస్ వాటర్‌లో కలుపుకొని ఒక అరగంట, గంట నానబెట్టుకొని తాగటం వలన చాలా మంచిదండి. కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలానే టైప్ 2 డయాబెటీస్‌కి ఇవి చాలా మంచిగా పనిచేస్తాయి. కొంచెం వెయిట్ లాస్‌కి గూడా ఇప్పుడు ఇవి బాగా వాడుతున్నారు. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలానే పీచు పదార్థాలు మనం రోజుకొచ్చి 35 గ్రామ్స్ పీచు పదార్థం అనేది తీసుకోవాలి. దానికోసం ఈ చియా సీడ్స్‌ని మనం వాడుకోవాలి. ఈ ప్రోటీన్ ఇప్పుడు ఇంకొక డ్రింక్ వచ్చేసి డీటాక్స్ వాటర్. దీనికోసం కీరా కట్ చేసుకోవాలి. కీరా, పుదీనా, నిమ్మకాయ, అల్లం ఏదైనా వేసుకోవచ్చు. ఈ డ్రింక్ నైట్ వేసుకొని మార్నింగ్ తాగొచ్చు. మార్నింగ్ వేసుకొని నైట్ తాగొచ్చు. టైం లేదు అనుకున్న వాళ్ళు మినిమమ్ 3 అవర్స్ అయినా ఇవి వేసుకొని వాటర్‌లో సోక్ చేసుకొని తాగాలి. ఇవి తాగటం వలన శరీరంలో అధిక బరువు అనేది తగ్గుతుంది. అలానే రోజు మొత్తం చాలా ఫ్రెష్‌గా, రిలాక్సింగ్‌గా ఉంటుంది. మనం ఏదైనా నాన్ వెజ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ డీటాక్స్ వాటర్ అనేది మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి డ్రింక్ ఇది. దీన్ని తీసుకోవడం వలన యాక్నే రాదు. అలానే చర్మం కూడా చాలా స్మూత్‌గా మెరుస్తూ ఉంటుంది. ఈ డీటాక్స్ వాటర్‌లో కూడా నేను చియా సీడ్స్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. దీనివలన గుడ్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. బీట్రూట్ జ్యూస్. దీనివలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇది రోజు తీసుకోవడం వలన మనం ముఖం అనేది చాలా బ్రైట్‌నెస్ వస్తుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో
వాళ్ళు ఈ బీట్రూట్ జ్యూస్ తాగండి. దీంతో పాటు క్యారెట్, యాపిల్ ఏసి ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి చాలా సెలబ్రిటీస్ తాగటం అలా చూస్తూ ఉంటాం. అవి ఉంటే ఏసుకోండి. లేదంటే ఇలా బీట్రూట్ వేసుకొని చేసుకోండి. వేసే ముందు కొంచెం పుదీనా, అల్లం వేసి చేసుకొని తాగొచ్చు. నేను చూయించలేదు, అవి లేవు నా దగ్గర. ఈ బీట్రూట్ జ్యూస్ తాగటం వలన బ్లడ్ పట్టడమే కాకుండా కొంచెం డయాబెటీస్ అనేది కూడా చాలా తగ్గుతుంది. ఈ జ్యూస్‌లన్నీ మనకి చాలా మంచివండి. ఆరోగ్యానికి మేలు చేసేవి. ఇవి తాగటం కొంచెం కష్టం అనిపించినా మన ఆరోగ్యం కోసం మనం ఇవి తాగాలి. ఈ మారిన జీవన విధానం అనేది కొంచెం మెరుగవుతుంది. ఇలా బీట్రూట్ స్టెయిన్ చేసి తాగొచ్చు. లేదు అనుకుంటే మామూలుగా తాగేయొచ్చు. ఆ పిప్పి తాగేటప్పుడు కొంచెం చిరాగ్గా, నోటికి ఇబ్బందిగా అనిపిస్తుంది. తాగలేరు. అందుకని తీసేసి తాగండి. దీంట్లో ఎలాంటి షుగర్ గానీ, పాలు గానీ యాడ్ చెయ్యలేదు. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది రోజు తీసుకోవచ్చు, లేదా వారానికి 3, 4 సార్లు తీసుకున్నా సరిపోతుంది. ఇలా చేయటం వలన మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారుతుంది. దీనివలన ఎనర్జెటిక్‌గా ఉంటాము రోజు మొత్తం. ఇది తాగే ముందు దీంట్లో కూడా కొంచెం లెమన్ అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి కొత్తగాని రోజు తాగుతుంటే ఈ జ్యూస్‌లనేది మనకు అలవాటవుతా ఉంటాయి. వీటిలో మీరేది ట్రై చేయబోతున్నారో నాకు కామెంట్ చేయండి. అలానే చియా సీడ్స్‌ని ఎప్పుడూ డైరెక్ట్‌గా తీసుకోకూడదు. వాటర్‌తో కానీ, ఫుడ్‌లో కానీ, లేదు ఏదన్నా కోకోనట్ వాటర్ కానీ అలా తీసుకోవాలి. చియా సీడ్స్ మాత్రం ఎప్పుడూ డైరెక్ట్‌గా తీసుకోకండి. ఈ చియా సీడ్స్‌లో ఉండే పీచు పదార్థం వలన మనకి మలబద్ధకం సమస్యలు పోతాయి. అలానే ఇలాంటి డ్రింక్స్ చాలా ఉన్నాయండి హెల్త్ కోసం. ప్రస్తుతానికి ఈ 4 డ్రింక్‌లనేది ట్రై చేసి మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేసుకుందాం.